జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జనసేన ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ మంచి పనికి సహకారం అందించాలన్నారు. జనసేన ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రం నందు రెండవ రోజు దాత మోడబోయిన రేస్వంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్లకు వెళ్ళలేని వాళ్లకు తాము స్వయంగా వెళ్లి అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. డొక్కా సీతమ్మ గారి పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ఆడుకొచ్చారు చెప్పాలనుకున్నాను లాకులు చూసుకోండి అబ్బాయిలో పంతుల మునుపులు అటు నిలుపులు
ఒకళ్ళు పోసి పెడతారు, నువ్వే పోయాలా ఇంకా. డొక్కా సీతమ్మ మొబైల్ క్యాంటీను రెండో రోజు ప్రారంభం జరిగింది. ఈరోజు ఉభయదాత అన్నదాత అయినటువంటి మూడుబోయిన రేష్వంత్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఈరోజు డొక్కా సీతమ్మ గారి మొబైల్ క్యాంటీన్కి పేదలకి అన్నదానానికి సహాయం చేశారు. వారు నిండు నూరేళ్లు రేష్వంత్ బాబు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ డొక్కా సీతమ్మ గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఇటువంటి సామాజిక సేవ అన్నదాన కార్యక్రమాలకు అందరూ సహకరించారని కోరుకుంటున్నాను. నాకు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దానికి దిగ్విజయంగా అందరూ బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా సహకరిస్తామని వస్తున్నారు. నాకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం, వారి ఆశయం జనంలోకి తీసుకెళ్ళాలి. డొక్కా సీతమ్మ గారు చేసిన సేవలు ప్రజల్లో కూడా ఉంచాలని పవన్ కళ్యాణ్ గారు చాలా వేదికల మీద చెప్పారు. వారిని ఆదర్శంగా తీసుకొని మా కళ్యాణ్ బాబు గారిని, మా నాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మొబైల్ క్యాంటీన్ అందరికీ అన్నదానం జరుగుతుంది, పేదలందరి దగ్గరికి పోయి జరుగుతుంది. ఈరోజు ప్రతిరోజు ఇక్కడ మా కార్యాలయం నుంచి మొదలవుద్ది. కార్యాలయంలో కూడా అన్నదానం స్టార్ట్ అవుద్ది 12 గంటలకి. ఇక్కడ పూర్తయిన తర్వాత పేదల దగ్గరికి వెళ్ళి అన్నదానం చేసుకొని వస్తారు. మీరు కూడా ఒంగోలు నగర ప్రజలు కూడా దీన్ని గమనించి దీనికి మీ వంతు సహాయం కూడా చేయాలని కోరుకుంటున్నాము.